హైదరాబాద్ సిటీలో బక్రీద్ సందడి మొదలైంది. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ వేడుకకు కుర్బానీ ఇవ్వటం కోసం గొర్రెలు మేకలు కొనుగోలు చేయడానికి ముస్లిం సోదరులు పోటీ పడుతుంటారు. ఇందుకోసం హైదరాబాద్ సిటీలోని మార్కెట్లన్నీ సందడిగా మారాయి. గొర్రెలు మేకలకు డిమాండ్ పెరిగింది. బక్రీద్ పండుగ రోజున పెద్ద ఎత్తున గొర్రెలు మేకలను బలిస్తుంటారు. ఈదుల్ అధాకు 3 రోజుల ముందు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన గొర్రెలను నగరానికి తీసుకువచ్చారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం బక్రీద్ పండుగను దూల్ హిజ్జా 10వ రోజు జరుపుకుంటారు. హైదరాబాద్ సిటీలోని చంచల్గూడ, మెహదీపట్నం, ముషిరాబాద్, గోల్నాకా, ఫలక్నమా, చంద్రయాన్గుట్ట, జియాగూడ, బంజారాహిల్స్, జహ్రానగర్, బోరబండ, షాహీన్ నగర్, కిషాన్ బాగ్, అజంపుర తదితర ప్రాంతాల్లో పండుగ వరకు తాత్కాలిక మార్కెట్లను ఏర్పాటు చేశారు. కొన్ని జాతులకు చెందిన పెద్ద పెద్ద పొట్టేళ్లు ₹1,00,000 పైన ధర పలికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాదాపు 25,000 వరకు ధర పలుకుతున్న వాటిని కొనడానికి ముస్లిం సోదరులు ఆసక్తి కనబరుస్తున్నారు. అంటారు సంవత్సరంలో ఒక్కసారి ప్రతి ఒక్క ముస్లిం కంపల్సరీ హజ్ చేయాలని మా దాంట్లో రూల్స్ ఉంది. సో దీనివల్ల మేము బక్రీద్ ఫెస్టివల్ చేసుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము ఇక్కడ టోలీ చౌకీలో ఉన్నాం, నానానగర్లో. ఈ ఆటలు మేము ప్రతి 6 ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఇండియా రెగ్యులర్గా. కావాలం మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రావాలా. ఇప్పుడు వచ్చి మీకు ఇది 100 kg, ఇది 90 kgs ఉంది. ఇది మేము 48,000కి అంటున్నాం ఒక్కటి. మా కాడ 140 kgs లైవ్ కూడా ఉంది. అది మేము 1,50,000 కూడా అంటున్నాము. చాలా మంచి బ్రీడ్ ఇది. ఇది ఏంటంటే మనకు రాజస్థాన్లో తెచ్చి అమ్ముతున్నాం మనం. మా దాంట్లో ఫామ్ కూడా ఉంది, మాకు కీసర్లో ఫామ్ ఉంది. ఆ ఫామ్లో తెచ్చి మేము తెచ్చి మార్కెట్లో అమ్ముతాం. దీన్ని హజ్ అంటారు. సంవత్సరంలో ముస్లిం స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలు కొత్త బట్టలు ధరించి ఈద్గాహ్లలో ఈద్ నమాజ్ను ఆచరించి తర్వాత కుర్బానీ ఇవ్వటం. ఈ కుర్బానీ ఇవ్వబడిన మాంసంలో 3 భాగాలు చేసి ఒక భాగము తమర కొరకు ఉంచుకుని 2 భాగము చుట్టాలకు, స్నేహితులకు, 3వ భాగం పేదలకు పంచి ఈద్ ముబారక్ చెప్పుకుంటూ బక్రీద్ జరుపుకుంటారు. ఎన్ని సంవత్సరాలు అంటే ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది మార్కెట్ మేము పని 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం పని మాది. ఇది ఎట్లా ఉందంటే ఒక గొర్రెపోటు 12,000 నుంచి 13,000-14,000 వరకు ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు అయితే అలా మార్నింగే పెట్టాము. ఇప్పుడు మార్నింగే పెట్టాము. ప్రస్తుతానికి నడుస్తుంది. ఇప్పుడు గిరాకు వస్తుంది, మెల్లగా వస్తుంది. 10 సారి ఒక్కొక్కసారి లాభం వస్తుంది, ఒక్కొక్క నష్టం వస్తుంది. ఇంకేం చెప్పలేము దానికి. గొర్రె పట్టి ఒక ఎంత మందం ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, దాని ప్రకారంగా అది హైట్ రేట్ ఉంటుంది. అది చిన్నదానికి చిన్న రేటు, పెద్దదానికి పెద్ద రేటు. దాని ప్రకారంగా గొర్రె ఎంత సైజు ఉంటుందో దాని ప్రకారంగా బిజినెస్ అంటే మనకు వచ్చేసి ఒక ₹1000 గొర్రె మీద ఒక ₹1,000, ₹2,000, 1,500 వచ్చేస్తే చాలు. దాని ప్రకారంగా మనం చూసి వదిలిపెడతాం మనం తెచ్చిన దానికన్నా. ఇదే నెలలో ముస్లింలు హజ్ తీర్థయాత్రకు బయలుదేరి వెళ్తారు. సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకున్న ముస్లిం సోదరులు భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు చేస్తారు. హజ్ యాత్రకు వెళ్లిన వారు మక్కా నుంచి మదీనాను సందర్శిస్తారు. పండుగ సందడి నెలకొంది. పలు ప్రాంతాల నుండి గొర్రెలను, మేకలను తరలించి నగరంలోని కొన్ని ప్రాంతాలలో తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. అయితే ముస్లిం సోదరులు కుర్బానీ ఇవ్వడం కోసం పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒక్కొక్క పొట్టేలును దాని ప్రత్యేకతను బట్టి ₹1,00,000 వరకు ధర పలుకుతుంది. కెమెరామెన్ శ్రీకాంత్, అరుణ్, HM TV, హైదరాబాద్. నగరంలో బక్రీద్ పండుగ